శాంతి భద్రతలు. ఏ రాష్ట్రంలో అయితే ఏ దేశంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో ఆ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి, పెట్టుబడులు వస్తాయి. తద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న రేపులు కావచ్చు, ఎక్కడ రేపు జరిగిందన్నా అక్కడ టీఆర్ఎస్ నాయకులే ప్రత్యక్షంగా వాళ్ళ భాగస్వామ్యం ఉంది. నిన్నగాక మొన్న నిర్మల్లో జరిగిన అమ్మాయికి సంబంధించిన రేప్లో మున్సిపల్ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు అందులో ఉన్నారు. అంతకంటే ముందు చేవెళ్లలో జరిగిన ఒక మైనారిటీ అమ్మాయి విషయంలో జరిగిన దాంట్లో కూడా టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. వీళ్ళే కాదు, ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల నుంచి అత్యధిక ప్రాధాన్యతతో కూడుకున్న చర్చ శ్రీనివాస్ గౌడ్ అనే మంత్రి యొక్క హత్యకు సుపారీ ఇచ్చిండ్రు అని చర్చ ఏదైతే లేపినరో, సుపారీ ఇచ్చిన వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళే అని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఎందుకంటే మున్నూరు రవి ఉద్యమకారుడే, అమరేందర్ రాజ్ అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ నియమించిన మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వాళ్ళే. చంపాలని సుపారీ ఇచ్చింది టీఆర్ఎస్ వాళ్ళే, చావడానికి ప్రేరేపించిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయి, భూ ఆక్రమణలు పెరిగిపోయినాయి, అక్రమ కేసులు పెట్టిండ్రు. వైన్ షాప్ల నుంచి బెల్ట్ షాప్ల వరకు ఆ మంత్రి గారు సోదరుడే వసూలు చేస్తున్నాడని చెప్పి ఈరోజు కారణాలు బయటపడ్డాయి. అంటే టీఆర్ఎస్ వాళ్ళ పంపకాలలో వచ్చిన తేడాల వల్ల ఒకరినొకరిని హత్య చేసి వారిని అంతమొందించే ఆలోచన జరుగుతుంది అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయో ఆలోచన చేయండి. నిన్నగాక మొన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన జంట హత్యలలో ప్రత్యక్షంగా పరోక్షంగా భూములకు సంబంధించిన విషయాలే. భూముల విషయాలలో కూడా ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో గతంలోనే అమ్ముకున్న భూములకు మళ్ళీ పాత పట్టాదారులకు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో ఆ పాస్ పుస్తకాలను భూ కబ్జాదారులకు అమ్ముకొని భూ కబ్జాదారుల మధ్యలో వచ్చిన వైషమ్యాల వల్ల తుపాకీ తూటాలు వేలినాయి. అక్కడ 2 హత్య గావించబడ్డారు. అందులో కిరాయి హత్యకు వచ్చిన వాళ్ళు 2 బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయాలు కూడా మా దృష్టికి రంగారెడ్డి జిల్లా నాయకులు తీసుకొచ్చినారు. ఈ కిరాయి హంతకులు, ఒప్పందం హత్యలు, కిరాయి హంతకులు, శాంతి భద్రతల వైఫల్యంలో ధరణి పోర్టల్ యొక్క పాత్రను కూడా చర్చించాలి అని చెప్పి సభ్యులు చాలామంది మిత్రులు మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చినారు. ఈ విషయం కూడా సభలో చర్చ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.